అసెంబ్లీ అనేది పవిత్రమైన దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో అడుగుపెట్టాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ మహదవకాశం అందరికీ రాదు. ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేసి మోదీతో తుఫాన్ అని పిలిపించుకున్న పవన్కి కూడా ఎమ్మెల్యే అవడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. కానీ అలా వచ్చిన అవకాశాన్ని ఏవో సాకులు చెప్పి జగన్ ఇంతకాలం వదిలేసుకున్నారు. తనతో పాటు గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యే హోదాలో ప్రతి నెల జీతం కావాలి, అలవెన్సులు కావాలి, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్లరట జగన్ అండ్ కో. కారణం ఏంటి అని అడిగితే మాత్రం మాకు మైక్ ఇవ్వరు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చిన్న పిల్లాడిలా మాట్లాడడాన్ని చూసి కూటమి నేతలే కాదు, ఆ 11 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించిన ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ అండ్ కో హాజరవ్వలేదు. కానీ రఘురామ ఇచ్చిన షాక్తో జగన్కు అసెంబ్లీకి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎస్, జగన్కు షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. అసలే 11 స్థానాలకు పరిమితమై పార్టీ నాయకులు కొందరు వదిలేసి మరికొందరు చీకొట్టిపోతోన్న దుస్థితిలో ఉన్న జగన్కు పుండు మీద కారణంగా తయారయ్యారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. అసలే సీఎం పదవి పోయి మాజీ అని అనిపించుకోలేక సతమతమవుతోన్న జగన్కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని, త్వరలోనే పులివెందులకు ఉప ఎన్నిక తప్పదనే వ్యాఖ్యలు చేశారు రఘురామ. దీంతో తప్పని పరిస్థితుల్లో జగన్ తన సభ్యులతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ బుద్ధి చూపించుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే వైసీపీ సభ్యులు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ పోడియం దగ్గరకు వెళ్లి అల్లరి చేశారు. వాస్తవానికి జగన్కు ప్రతిపక్ష నేత హోదా కావాలంటే తనకున్న 11 మంది ఎమ్మెల్యేల నెంబర్ సరిపోదు. ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా జగన్ సీఎంగా ఉన్నప్పుడే నిండు అసెంబ్లీలో చెప్పేశారు. తనకున్న 151 మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని అహంతో అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును సవాల్ చేశారు జగన్. తాను చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందంటూ రెచ్చిపోయారు. ఇదే ఇప్పుడు కూటమి నేతలకు అస్త్రమైంది. మీరు చెప్పిన రూల్ ప్రకారమే మీకు ఆ హోదా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు కూటమి నేతలు. ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అనే భయంతో అసెంబ్లీకి వచ్చారే తప్ప సభలో కూర్చునే ఉద్దేశం వైసీపీకి అస్సలు లేదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇక మరో 60 అసెంబ్లీ పని దినాల వరకు సభకు రావాల్సిన అవసరం జగన్కు కానీ ఇతర వైసీపీ సభ్యులకు కానీ లేదు అండ్ రారు కూడా. వాస్తవంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలకు సమస్యలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం సరైన పాలన ఇవ్వడం లేదు అని హోదా లేని ప్రతిపక్షం అనుకున్నప్పుడు ఖచ్చితంగా సభకు వెళ్ళాలి. అసెంబ్లీలో తమకు జరుగుతోన్న అన్యాయాన్ని, ప్రజలు పడుతోన్న కష్టాల్ని ఎత్తి చూపాలి. కానీ జగన్ అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేయడం ఖచ్చితంగా సెల్ఫ్ గోలే అవుతుంది. నెంబర్ ఉన్నా లేకున్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకపోయినా, మైక్ ఇవ్వకపోయినా కూటమికి 164 మంది సభ్యులున్నారు కాబట్టి ర్యాగింగ్ చేసినా కూడా సభకు వెళ్లాల్సిందే. అలా వెళ్ళకపోతే రాజకీయంగా వెనకడుగు వేసినట్లే, అస్త్ర సన్యాసం చేసినట్టే. ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ను చీకొట్టి ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్ బంధువైన బాలనేని ఇప్పటికే ఆ పార్టీని వీడారు. సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ధర్మాన, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్లు అంటి ముట్టనట్టుగా ఉంటూ ఉన్నారు. విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. త్వరలో మరికొంతమంది సీనియర్లు, కొందరు ఎమ్మెల్యేలు జగన్ని చీకొట్టి వైసీపీని వీడనున్నారనే టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీలు గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం వైసీపీలో ఒక 4 తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం. అధికారంలో లేరు కాబట్టి వైసీపీని వీడడం కాదు, తమ అధినేతకు పోరాట పటిమ లేదు కాబట్టి, అధికారం లేకపోతే జగన్ తట్టుకోలేడు కాబట్టి, అస్త్ర సన్యాసం చేసేశాడు కాబట్టి, తల్లి చెల్లి చీకొట్టిన ఫ్రస్ట్రేషన్లో పార్టీని ఏం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో జగన్ ఉన్నాడు కాబట్టి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా దుకాణం సర్దేసుకుంటూ ఉన్నారు. రాజకీయం ఏ ఒక్కరికి పూలబాట కాదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే బలంగా నిలబడాలి. ప్రతిపక్షం ప్రజల పక్షం అనే నమ్మకాన్ని జనాల్లో కలిగించాలి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొవాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అదే మగతనం, అదే రాజకీయం. అంతేగాని మైక్ ఇవ్వరు, హోదా ఇవ్వరు అని కబుర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తే మాత్రం జనాలు మరింత చీకొడతారు.